సో అమ్మ నీళ్ళకి పోయింది ఇప్పుడు ప్రజెంట్గా. ఎట్లున్నాయమ్మా నీళ్ళు? సలమన వేడినాయా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చి మేము బయటకు వెళ్తున్నాము. జున్ను స్కూల్కి వెళ్ళలేదు, రెడీ అయ్యారు, గ్లాసెస్ పెట్టుకుంటాడట. అమ్మ రెడీ అయింది, విను రెడీ అయ్యింది, జున్ను రెడీ అయ్యిండు. సో టైం వచ్చేసి 15. గ్లాసా? నీకు గ్లాసెస్ కావాలా? నీకు గ్లాస్ కావాలా? వీళ్ళ గ్లాస్ ఎక్కడ ఉన్నాయి? వీళ్ళే నీది బండ్లు ఉంది, నీది ఎక్కడ ఉంది? తీసుకో, దీన్ని ఇక్కడ తీసుకో, విను జున్ను ఇక్కడ తీసుకో. చలో బయట అయితే ఫుల్ ఎండ కొడుతుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఏ ఊరికి వెళ్తున్నాం అనేది మీకు చూస్తాం, వీడియో చూడండి. సో బయట వాతావరణం అల్లరి చేస్తున్నారు మధ్య నిన్నులు. చలో 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 గ్లాసెస్ దొరికినాయి. చలో. సో ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us గో. చలో మన కార్ అయితే వాళ్ళ నీడలు ఉంది, ఎండలేదు. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము 10 గంటలకు బయలుదేరుతున్నాము. సో అక్కడికి వెళ్ళేసరికి నాకు తెలిసి ఒక అరగంట నుండి గంట టైం పడుతుంది. మేము వెళ్ళేది మన డ్యామ్ ఉంది కదా, మానవాడ డ్యామ్, అక్కడికి వెళ్తాను అనమాట. సో మా జున్ను విన్ను వెయిటింగ్. ప్రజెంట్ అయితే కార్ స్టార్ట్ చేశాను. కార్ అయితే మొత్తం డస్ట్ పట్టుంది, ఏం దులపలేదు, ఏం లేదు. हमारा जुन्नु विन्नु आ गया. जुन्नु विन्नु गेटिंग इनसाइड. ఓకే అమ్మ జున్ను విన్ను వచ్చారు. ఏమైంది అమ్మేది? అయ్యో తొక్కాడ కిందంతా. షూ వేసుకొని తొక్కితే ఎట్లా కూర్చుంటారు బెట్ట? మళ్ళా అదే ముట్టకుండా చేతి ముట్టకుండా బట్ట ఖరాబ్ అవుతాయి. లే కాళ్ళు అంతా ముట్టుకోక ఏం కాదు. తుడుదాం క్లాత్ పట్టి. ఓకేనా? ఇది అలా పెట్టు, డోర్ పెట్టేసేయాడు. ఓకేనా? చలో అందరం ఎంటర్ అయ్యాము, అందరు వచ్చారు, వెళ్తున్నాము. చలో చలో ఫుల్ ఎక్సైట్మెంట్ మా విన్ను అని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చలో డీజిల్ పోసుకున్నావా? బాయ్ చెప్పిగా, బాయ్ బాయ్. మనమైతే డీజిల్ పోసుకున్నాం ఇక్కడ మన ఏమంటారు జ్యోతి నగర్ ఏరియా. ఇటు వస్తే శివడాక్స్ నుంచి వచ్చే ఏరియా, ఇటు వచ్చేసి ముకరంపురం వెళ్ళే రోడ్డు, మంకమూతురు లేబర్ అడ్డ ఏరియా. చలో ఇక్కడి నుంచి బయలుదేరాము. టైం ఎగ్జాక్ట్లీ 10:11 అవుతుంది. మా జర్నీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళేసరికి దాదాపు 10:40 కావచ్చు, అరగంట నుండి 11 వరకు కావచ్చు. మా విన్నునాని పాటలు పాడుతున్నాడు. ఇక్కడ మన హనుమాన్ టెంపుల్ వచ్చింది. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ షాప్ ఉంది బయట. షాప్ తీయలేదు, షాప్ తీయలేదు, తీసిల్లు ఏరియా నుంచి అయితే వెళ్తున్నాము. అన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి ఇక్కడ మొత్తం టోటల్గా. ఆల్ఫోర్స్ ఉందా? జున్ను ఆల్ఫోర్స్ స్కూల్, వాగీశ్వరి కాలేజ్ బస్సెస్ ఉన్నాయి అన్ని ఇక్కడ, వాగీశ్వరి డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఎగ్జిబిషన్ చూసారు కదా, ఎగ్జిబిషన్ వచ్చింది. నేను ఎగ్జిబిషన్ వచ్చాము, లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళు మంచిగా ఉంటే కామెంట్ చేయండి. మంచిగా ఉందా లేదా? నువ్వు చూసినావా? ఇక్కడికి వచ్చినావు రాత్రి? రాత్రి వచ్చిండు, ఎగ్జిబిషన్కి వచ్చిండు. చూసినావా రాత్రి? విన్నాను, చూసినావా? అమ్మ వచ్చిన రాత్రి వచ్చిందా ఎగ్జిబిషన్? ఎగ్జిబిషన్ మంచిగా అంటే బయట నుంచే చూసినట్టు, లోపలికి వెళ్ళే మేము. మీలో లోపలికి వెళ్ళి ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మన బైపాస్ రోడ్ వస్తుంది కదా, ఎన్టీఆర్ బొమ్మ నుంచి వచ్చే బైపాస్ రోడ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పోతుంది అన్నమాట, పద్మనాభం నుంచి. ప్రజెంట్ వీఆర్ గోయింగ్ టు ఎక్కడికి వెళ్తున్నాము? పొత్తూరు వెళ్తున్నాం అనమాట. మా ప్రయాణం పొత్తూరు. అక్కడ పోయిందా? సో రోడ్లు మాత్రం మంచిగా విశాలంగా వైడింగ్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్లీ. ఇక్కడ పచ్చదనం అంతా పోయింది, చెట్లన్నీ కొట్టేశారు. ఓపెన్ ఇక్కడ మనకు టెంపుల్ కడతారనమాట, టీటీడీ దేవస్థానం వాళ్ళు కడతారనే ప్లేస్ అనమాట. ఇది టెంపుల్ కట్టే ప్లేస్. సో ఇక్కడ వాల్మార్ట్ అంటే ఫ్లిప్కార్ట్గా మారింది అనమాట. వాల్మార్ట్ ఒకప్పుడు వాల్మార్ట్. అండ్ పారమిత స్కూల్స్ ఉన్నాయి, పారమిత స్కూల్ బిల్డింగ్, మళ్ళీ పెట్రోల్ బంక్, ఫ్లిప్కార్ట్ హోల్సేల్ షాప్ అని బోర్డు పెట్టారు. ముందరకు పోతే ఎస్ఆర్ఎం కాలేజ్. నేను ఎస్ఆర్ఎం కాలేజ్లో డిగ్రీ చేశానమాట. అయితే మనం చింతకుంట కెనాల్ దగ్గరకు వచ్చాము. చింతకుంట కొత్త బ్రిడ్జ్ మీదకి వెళ్తే వెళ్తున్నాం అనమాట. లాల్నే ఉన్నాయా? ఇది మనకు పైన పాతది, అటు సైడ్ బ్రిడ్జ్, ఇది కొత్తది. మొత్తం వెమ్నాడు రోడ్ అంతా కూడా 4 లైన్ రోడ్ అయిపోయింది. చెప్తూనే ఉన్నాడు మా విన్నాను. టెంపుల్ వచ్చిందా? ఒక టెంపుల్. ఇది ఏం టెంపుల్ చెప్పండి, కామెంట్ చేయండి ఎవరైనా. సాయిబాబా టెంపుల్. మా విన్నానైతే అన్ని ఏమేమి వస్తున్నాయి అన్ని చెప్తున్నాడు. జున్ను నువ్వేం చెప్తాను? ఏం టెంపుల్ అది? సాయిబాబా టెంపులేనా? నాన్న మేడ కూర్చుంది, నాన్న మేడ కళ కూర్చుంది కదమ్మా. అమ్మ కొత్త రోడ్ అంతా ఎట్లయింది? పెద్ద 4 లైన్ రోడ్ అయిపోయింది.
చాలా రోజులు పట్టింది ఈ డెవలప్మెంట్ కావడానికి. ఇంకా కూడా దుబ్బ ఉన్న రోడ్లు, నీట్గా అయితే ఏం లేవు. ప్రజెంట్ అయితే మనం వెంకట్రావుపల్లి దగ్గరికి వచ్చాము. టైం వచ్చేసి 10:34. ఆల్మోస్ట్ ఒక 23 minutes పట్టింది అనమాట వెంకట్రావుపల్లి రావడానికి. వెంకట్రావుపల్లి చూసారు కదా, మొత్తం కూడా డాంబర్ రోడ్ వేశారు. బ్రిడ్జ్ మీద చాలా రోజుల తర్వాత ఇంకా సాఫ్గా వెళ్తున్నాం. మొండాక రోడ్ మంచి లేదు. వెంకట్రావుపల్లి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి మానవాడ డ్యామ్ అండ్ పొత్తూరు ఈ రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాము. కార్ వస్తుంది చూసారు కదా, ఈ కార్ మనలాంటి కార్ వచ్చినాయి బేటాగో, మనలాంటి కార్ వచ్చినాయిగో బేటా, మన కార్ లాంటి. మనం ప్రజెంట్ అయితే వీఆర్ గోయింగ్ టు పొత్తూరు రోడ్ మలిగినాం. ఇక్కడ మన వాళ్ళు ఎవరున్నారా? ఎవరు లేరు మన వాళ్ళు. ప్రజెంట్ మలిగినాం. లాలలో పోతారా? లాలా దున్ను తెలుసా నీకు? లాల పోయినాం చిన్నప్పుడు. నువ్వు వాగులా లాలా చేసినావు, స్నానం స్విమ్మింగ్ చేసినావు తెలుసా? మానవాడ డ్యామ్ రోడ్ అనమాట. ఫ్రెండ్స్ మేమైతే ప్రజెంట్ అయితే మానవాడ పొత్తూరు ఉంది కదా, పొత్తూరు బ్రిడ్జ్ మీదకి వచ్చాము. ఇక్కడ ఆగినాం అనమాట. అక్కడ సైడ్ డ్యాము, ఇక్కడ సైడ్ వాటర్ చూసారా వాగులు ఎలా పోతుందో. ఇంత వాటర్ అయితే మంచి కింద లోతు ఉండదు అనమాట. క్లియర్గా మొత్తం కనిపిస్తుంది. మనం అందులోకి వెళ్ళి మంచిగా చేయొచ్చు, దిగి చేయొచ్చు, చూసుకోవచ్చు ఎంత సూపర్గా వాడుతుందో. దీని వెనకాల మనకు లోయన్మా డ్యామ్ ఉంటుంది అనమాట. ఇదేమో మనకి మిడ్ మానేరు, అటు సైడ్ డ్యామ్ కనిపిస్తుంది, చూద్దాం. సో ఈ డ్యామ్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం. ఇటు సైడ్ కదా చూడండి, ఇక్కడ ఎంత మంచి ఆడుకోవచ్చు. చిన్నపిల్లలు తీసుకొస్తే ఈ ప్లేస్కి సేఫెస్ట్ ప్లేస్ అనమాట, ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్. మీరు ఎవరైనా రావచ్చు. డ్యామ్ గేట్లు అక్కడ కనిపిస్తున్నాయి. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకవేళ వస్తే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాము. చాలా బయలుదేరుతున్నాం మళ్ళీ కంచెల్లి. నెక్స్ట్ దీని అవతలే మనకు పొత్తూరు అన్నమాట. ఇక చూసిలా వాటర్ చాలా ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి కింద. ప్రజెంట్ అయితే మనం పొత్తూరు రీచ్ అయ్యాము. 10:45 అవుతుంది అనుకోండి. ఇది పొత్తూరు. రైట్ సైడ్ పోతే కొట్కూరు, లెఫ్ట్ సైడ్ అయితే పొత్తూరు. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. ఇవాళ గృహప్రవేశం ఉంది. అన్నయ్య వాళ్ళ ఇల్లు మాత్రం నాకు తెలియదు, మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఎక్కడ చూద్దాం, ఇల్లు ఎలా తెలుస్తుంది మనకు అన్నయ్య వాళ్ళ ఇల్లు అని? బయట కనిపిస్తే అన్నయ్య కనిపించినట్టు, లేదా ఏమన్నా టెంటా లేకుంటే మంది ఉండి అది ఉంటే తెలుసుకున్నట్టు. ఎట్లా తెలుసుకుందాం మేడం మనం? ఇలా ఎట్లా దొరకాలి? ఇల్లు కట్టిన ఇల్లు ఎక్కడ ఉంది అనేది నాకు తెలియదు. ఇక్కడ టెంట్ అయితే కనబడుతుంది, మేబీ ఇక్కడే కావచ్చు. టెంట్ కనబడుతుంది ఇక్కడే అనుకుంటే ఇది కాదు, ఇది కాదు. మరి ఎక్కడే ఉంటుంది? మేబీ అదే కావచ్చు, లేకుంటే ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత. ఇదంతా పొత్తూరు గ్రామం. ఇక్కడైతే బండ్లు కారు కాడుతున్నాయి. మేబీ ఇది కూడా కాదు. ఇక్కడ గుడి ఉంది. అన్నయ్యకి ఫోన్ చేయాలి ఇక. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చి 2:18 అవుతుంది. మేము ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి వెళ్తున్నాము. బాయ్ బాయ్, టాటా. సో మా విను నాని ఇంటికి పోదాం అంటాడు. ఖచ్చితంగా లాళ్ళకు పోయి స్నానం చేసి తీసుకుపోతా. ఎందుకంటే లాళ్ళకు పోతానా వాగులకు పోతానా అని చెప్పేసి ఇంటికి అంటాడు. చూడండి, నిద్ర వస్తుందంట. నిద్ర మొక్క ఇట్లా ఉంటుంది. తాతయ్యడి బేట, తాతయ్యడి ఏడో వాగు దగ్గరికి వచ్చాము. కారును వాగులోకి దించుతున్నాము. డైరెక్ట్ పోయి మా బాబాయ్ ఏం చెప్తారట, దిగడానికి బ్రిడ్జ్ కిందికి వచ్చేసాం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ లాలకు మనం వాటర్ పోయేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం. మా విన్ను అని ఫేస్ చూడండి అందరు. జున్ను విన్ను అంట, విన్ను జున్ను అంట. సో అందరం వచ్చేసి మన పొత్తూరులో ఉన్న వాగు బ్రిడ్జికి వచ్చాము. చూసారు కదా, మిడ్ మానే డ్యామ్ కిందికి. ఇక వాటర్ ఉన్నాయి. ఎక్కడ దిగే ప్లేస్ మంచిగా ఉందని చూసేసి అట్లా ఎంజాయ్ చేయొచ్చు. అటు మంచిగుందా ఇటు మంచిగుందా చూద్దాం ఫస్ట్. ఇక్కడ పంపులు పెట్టి నీళ్ళైతే తోడుతున్నారు. వాగైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లోతు లేదా అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. నేను చూసేస్తాను ఫస్ట్. చూసి వచ్చిన తర్వాత పిల్లలు పట్టుకొని మళ్ళీ ఇలా దిగుదామని అయితే వెళ్తున్నాను అనమాట. చూడండి, మొత్తం పంపులు వేసి తీస్తున్నారు. అయితే లోతుందా లేదా అనేది నాకు తెలియదు. బట్ ఇక్కడ లొకేషన్ అయితే చూస్తే మాత్రం అన్ని పంపులు వేసినారు కనుక ఇది వాటర్. ఇళ్ళకి వెళ్ళి ఎంత బ్రిడ్జ్ అమ్మాలి ఇక్కడ ఉన్నారు. సో అటు సైడ్ వెళ్తే బెటర్. ఇటుకంటే అటు బెటర్. అన్ని పంపులు నడుస్తున్నాయి కనుక ఇక్కడ ఇటుకంటే అటు బెటర్ ఉంటుంది. చూద్దాం, అటు చూద్దాం పదండి. అటు చూద్దాం అటు సైడ్ చూద్దాం అండి. అటు చూద్దాం తిన్ను కదా, అటు చూద్దాం అటుగా. సో చాలా ఏళ్ళ తర్వాత వచ్చామన్నమాట ఇక్కడికి. ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. కింద కొంచెం చీచి కూడా ఉంది అంతే. ఇక్కడ
కొంచెం ఇక్కడ చెత్త చెదారం పోయకుండా దీన్ని మంచిగా పెడితే సూపర్గా ఉంటుంది వాస్తవంగా అయితే. నేను చూసేస్తా ఫస్ట్. మా జున్నాని బాబాయ్ ఇట నడుపుడు వస్తున్నారు. మొత్తానికి వాగులకి అయితే వచ్చాను. సో ప్లేస్ అంతా ఏంటంటే ఇక్కడ గలీజ్ చేసేసారనమాట. మనకు లోతు లేని ప్లేస్ ఎక్కడ ఉందో చూద్దామని అయితే ప్రజెంట్ వెళ్తున్నాము. ఇక్కడ బోర్లేసి పెట్టారు. దిగేలాగా ఉందా లేదా. ఇక్కడ కరెంట్ వైర్లనే జాగ్రత్త కింద. అంటే తేలుంటే ఇక్కడ కష్టం చూసుకుంటూ పోవాలి. కరెంట్ వైర్ ఉన్నాయి ఇట్లా చూసుకుంటూ పోతే బెటర్. సో వాగు అయితే ఇక్కడికి వచ్చాం. వాగు దగ్గరికి ఇదిగోండి వాటర్, సూపర్ డూపర్ వాటర్. కానీ ఇక్కడ లోతున్నట్టున్నది కదా బాబాయ్, ఇక్కడ కొంచెం లోతున్నట్టున్నది. ఇక్కడ జున్ను ఎట్లుంది ప్లేస్? జున్ను ఎట్లుంది? జున్ను కమాన్ ఎట్లుంది ప్లేస్? జున్ను మొత్తానికి అమ్మ వాళ్ళు కూడా జున్ను విన్నులు అయితే అందరూ వచ్చారు ఇక్కడ బాబు దగ్గర చూడడానికి. మా చిన్న మాట నీళ్ళలో అయితే కూర్చొని అయితే వస్తుంది. అమ్మ కూడా ప్రయోగం చేస్తున్నారు. మా జున్ను మాత్రం అయితే నిద్ర వస్తుంది. ఇప్పుడు తిన్నాడు కనుక కొంచెం నీళ్ళ కంటే భయపడతాడు అనమాట. విన్ను భయపడాడు, జున్ను భయపడతాడు. సో అమ్మ నీళ్ళలోకి పోయింది ఇప్పుడు ప్రజెంట్గా. ఎట్లనే అమ్మ నీళ్ళు సలమన వేడినాయా? జున్ను విన్ను అయితే ఊపుతాడు ఇక్కడ. చాలా మొత్తం చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇలా. గుంపుల చేపలు అంత చేపలు ఊతారు ఇక్కడ. ఉన్నాయా కనాడే వీళ్ళ కావాలి చిన్న చిన్న చేపలన్నీ గుంపులు. బయలుదేరదాం ఇక్కడ నుంచి వెళ్ళి. ఇక్కడ కొంచెం మాకు కంఫర్టబుల్ అనిపించలేదు అనమాట. జస్ట్ చూద్దామని వచ్చినాం. నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే పొత్తూరు వాగుకి ఇక్కడ రండి, ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్. నేను వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కిందికి వచ్చాను. అమ్మ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. సో చూస్తే ఇక్కడ వాటర్ మాత్రం లోతు బాగుంది అంటుంది. ఇక్కడ చూడడానికి వచ్చినా అనమాట. వాటర్ మాత్రం మంచి ఫ్రెష్ వాటర్ అయిపోతుంది. ఆ సైడ్ మనకు డ్యామ్ గేట్లు ఉంటాయి అక్కడ. సో బయట అంతా ఇది పరిస్థితి. బండ్లు మరి కార్ పార్క్ చేస్తాము. మా వాళ్ళు అక్కడ వెళ్తున్నారు. జిన్నాడు అక్కడికి వస్తున్నాడు. చూసిన ప్లేస్ అంతా ఎట్లా ఉందో. చిన్నమ్మ అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు. మా జున్ను వచ్చేసాడు. ఎట్లుంది బయట? పెద్ద కారుగా ఇక్కడ పార్క్ చేసాం అనమాట. సో మొత్తానికి లోపలికే చేసినాము. అక్కడ ప్లేస్ అయితే మనకి కంఫర్టబుల్ లేదనమాట. ఆల్రెడీ జున్ను వీనులు కూడా ఇంటికి పోదాం అన్నట్లా. జున్ను సంతోషం అయింది అన్నట్టు ఇప్పుడు చేసేందుకు. వచ్చేసి మనం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సిరిసిల్ల గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాము. బయలుదేరాము. టైం వచ్చేసి 6 అవుతుంది. అందరూ అయితే కూర్చున్నారా జున్ను వినులు? మా జున్ను నిద్ర వస్తుందా బయట నీకు? మా ప్రయాణం చేస్తారా? బయలుదేరా. అయితే మనం సిరిసిల్ల బైపాస్ రోడ్కి వచ్చినాము. ఇక్కడ అయితే మన కలెక్టరేట్ బిల్డింగ్ ఉంది, చౌరస్తా సర్కిల్. లెఫ్ట్ పోతే సిరిసిల్ల ఊళ్ళోకి వస్తుంది. రైట్ సైడ్ పోతే మనకి వేములవాడ. మొత్తం బిజీ అయిపోతున్నాయి రోడ్స్ అన్నీ చూసారు కదా. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సూర్యాస్తమయం కాబోతుంది. కారు పోయేది కాదమ్మా. అందరు లిఫ్ట్ ఆపుతున్నాను. లేడీస్ అందరూ మా కార్కి లిఫ్ట్ ఆపుతున్నారు. మా కార్లో ఫుల్ మంది లేడీస్ ఉన్నారని చెప్పేసి సాగలి. ఇక్కడ కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది, వెజ్ నాన్ వెజ్. దీని తర్వాత అగ్రహారం వస్తుంది. జున్ను నాని నిద్ర వస్తుంది. ఇప్పుడు జున్ను కారెక్కి నిద్ర వస్తుంది అంటున్నది. సంఘం సిరిసిల్ల, మున్సిపల్ కౌన్సిల్ సిరిసిల్ల వెళ్తున్నాం. ఇంకా దాటి సిరిసిల్ల బాగుంటుంది. దాటి నెక్స్ట్ వేములవాడ వస్తుంది. వేములవాడ అగ్రహారం, వేములవాడ ఇది అగ్రహారం. ఇది వేములవాడ దగ్గర రాంగ్ రూట్ పోవాల్సి వస్తుంది అన్నమాట. అక్కడ ఏదో రోడ్ రిపేర్ చేస్తున్నట్టున్నారు. రాంగ్ రూట్లో మరుగుతున్నాం, ఆపోజిట్లో మరుగుతున్నాం చూసారా. అటు పోతే వేములవాడ ఊళ్ళకి వెళ్తుంది, ఇటు పోతే బైపాస్ నుండి కర్మ రోడ్కి వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ అయితే మనం కుదురుపాకులు ఉన్న వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉన్న బ్రిడ్జ్ వీకి వెళ్తున్నాము. చూసారా బ్రిడ్జ్ అంతా ఎలా ఉంది, వాటర్ తగ్గినాయి. మనకి ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ కనిపిస్తుంది అక్కడ. మా జున్నాన్ని పడుకున్నాడు. టైం వచ్చేసి 6:20 నిమిషాలు. సో వాటర్ ఇంటికి పోతే దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి మన రాహు అవతారంలో ఉంటాడు అనమాట.
రాహుకేతు. ఫ్రెండ్స్ ప్రస్తుతం చూస్తారు కదా, ఇది వెంకట్రావుపల్లిలో కూడా మొత్తం కూడా డాంబర్ రోడ్ వేసేసారు. ఇక్కడ చూస్తారు కదా, మా బాబాయ్ అయితే బయలుదేరుతున్నాడు. నేను బాబాయ్ నాతో బండి వచ్చింది, కిరాక బండి వచ్చింది అనమాట. బాబాయ్ బాయ్ రైట్. సో నేనైతే కార్లో పోతున్నాను, బాబాయ్ బండి వస్తున్నాడు. చిన్న మేట్ అందరు కార్లో ఉన్నారు. చిన్న నిద్ర పోయినాడు.